యాత్రలో ఎన్నో తుఫానులు అయిన నా యేసు నా పక్షమయ్యుండగా అయినను నా యేసు నా పక్షమయ్యుండగా తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే నే వేచియున్నాను సూర్యోదయము కోసమే నే వేచియున్నాను యేసయ్య రావా కొనిపోవ నన్ను ఇలలో నీవే నాకు యేసయ్య రావా కొనిపోవ మమ్ము ఇలలో నీవే మాకు నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను తుఫానులైనా ఆపలేవు
ఆపలేవు నా యాత్రను, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే నాకు తోడుండగా యేసయ్యా లార్డ్, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు మా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. ఆరాధనా ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. సియోనుకే నా ఓడపయను ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నే కోరినా ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా. ప్రార్థన. మహాగణుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్యా, నీకు స్తోత్రము 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 స్తోత్రము. జరిగిన కార్యం అంతటిని బట్టి మహిమ నీకే ప్రభు, మహిమ నీకే. ఒక్క మాటతో కూడా నీ దాసుడు దాసురాలు నిన్ను తృణీకరించలేదు. నోటి మాటలతోనైనా నిన్ను తృణీకరించలేదు. నాటి ఏబైనా కొన్ని మాటలు తూలాడేమో కానీ, అట్లయితే సర్వశక్తుడు నాకు అన్యాయము చేసెను అని ఏవైనా పలికాడేమో కానీ, నీ దాసుడు దాసురాలు ఆ మాట కూడా అనలేదు. నా దేవుడు న్యాయకర్త, ఆయన చర్యలన్నిట సంపూర్ణ న్యాయం ఉంటుంది. మాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏది చేసినా నా తండ్రికి తెలియకుండా ఏది జరగదు. చేసేదంతా ఆయన ఎరుకలోనే, ఆయన చిత్తంతోనే, ఆయన ప్రమేయంతోనే జరుగుతుంది. నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా, నా ప్రభు నాకు పోసిచ్చిన పాత్రలోనిది అది ఎంత చేదైనా నేను మింగకుందునా. ఇది నా దేవుని చిత్తం, ఇది నేను త్రాగవలసి ఉన్నది, ఇది నేను త్రాగవలసి ఉన్నది, ఇది నా దేవుని చిత్తం. సంతోషంగా స్వీకరిస్తానని
నీ బిడ్డలు ఇద్దరు కూడా నీవు ఇచ్చిన పాత్రలోనిది త్రాగి నిన్ను మహిమపరిచారు. హృదయమందు కూడా నిన్ను తృణీకరించలేదు. యేసయ్య ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించను లేదు. నీ బిడ్డల విశ్వాసము ద్వారా, వారి సాక్ష్యము ద్వారా, ఈ ఘటనలో వారు నీ ఎదుట నిలిచిన విధానం ద్వారా సంఘమే కాదు, క్రైస్తవ సమాజంలో అనేక మంది నాయన విశ్వాస బలము పొంది ఉన్నారు. ప్రభువా నీకు స్తోత్రము, 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 స్తోత్రం. అలాగే అన్యజనులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏమి వారి నిరీక్షణ, ఏమి వారి గుండె ధైర్యం, ఎలా, దేన్ని బట్టి ఇంత నిరీక్షణ, ఇంత చేదులో కూడా వారు ఎలా దేవుని మహిమపరిచారు. ఒకవేళ నిజంగానే వారి దేవుడు వారి సంతతిని తిరిగి వారికి ఇస్తాడా, అది పొందుతామన్న నిశ్చయిత వారికి ఉండబట్టే కదా అంత ధైర్యంగా ఉన్నారు, అంత గంభీరంగా మాట్లాడారని అన్యజనులు సైతం నివ్వెరపోయే విధంగా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఏది జరిగినా నా దేవుడిచ్చిన సంతోషాలను అనుభవించిన నేను ఒక చేదు అనుభవింపత కదా నా ప్రభువుకే మహిమ అని నిన్ను సన్నుతించిన నీ బిడ్డల్ని దీవించి ధైర్యపరచు, నిబ్బరపరచు. నా ప్రభువా, కడుపు తీపి ఎంత బలీయమైందో నీకు తెలుసు. అది మిగిలిన వాళ్ళకి అర్థం కాదు నాయన. ఆ కడుపు కోత, కడుపు తీపి నీకు తెలుసు దేవా. అది ఎంత పని చేసిందంటే నువ్వు సింహాసనం మీద కూర్చోలేకపోయావు, పరలోక మహిమలో కెరూబులు శరాపుల మధ్య ఉండలేకపోయావు. కడుపు తీపి, కడుపు తీపి, కడుపు తీపి. ఆ మహిమను వదిలిపెట్టి ఈ మట్టి లోకంలోకి నువ్వు పరిగెత్తేటట్టు చేసింది ఆ కడుపు తీపి, కడుపు తీపి. నీకు తెలుసయ్యా కడుపు కోత ఎంత బాధ, కడుపు తీపి ఎంత వేదనామయమైందో నీకు తెలుసు తండ్రి, నీకు తెలుసు. అందుకే వచ్చి ఆ కడుపు తీపి కోసమే ఉమ్ములు సహించావు, కొరడా దెబ్బలు తిన్నావు, అవమానాలు పొంది సిలువనెక్కి చిత్రవదన అనుభవించావు కడుపు తీపి కోసమే. నీ పిల్లలు నశించకూడదు, వారు రక్షింపబడాలని ఈరోజు నీ బిడ్డలు అదే కడుపు కోత గురై ఉన్నారు. ఆ బాధ నీకు తెలుసు. నువ్వివ్వని ధైర్యం మాకెక్కడిది, నువ్వివ్వని నిబ్బరం మాకెక్కడిది, నువ్వివ్వని ఓదార్పు, నువ్వివ్వని నిరీక్షణ మాకెక్కడిది ప్రభువా. మా బిడ్డలకు అనుగ్రహించు, అనుగ్రహించు, అనుగ్రహించు. అనుగ్రహించావు, నీకు స్తోత్రం. ఇక భావి జీవితం నీ దాసుడు దాసురాలు ఈ పోరాటంలో ఇంకా ఎలాంటి కార్యాలు నెరవేర్చాలో అవి నెరవేర్చడానికి సామర్థ్యం కలిగించు. ప్రత్యేకముగా అభిషేకించు, నూతన శక్తితో నింపు, క్రొత్త తైలముతో ప్రోక్షించు. వారి గుండెను దిటవు చేయి, దేహమును దృఢపరచు. గడిచిన కాలములో జరిగిన సేవ కంటే రానున్న దినములో జరగబోయే సేవ మహోన్నతమైనదే ఉండినట్లు సహాయము చేయి. నీకే స్తోత్రములు, స్తోత్రములు. భౌతిక కుమారులను నువ్వు పిలుచుకున్నావు కనుక ఆత్మీయ కుమారులను అనేకులను సిద్ధపరిచి నీ రాజ్య వ్యాప్తికై ఒక గుంపును సమకూర్చున్నట్లు నీ బిడ్డలకు కృపనివ్వు, శక్తినివ్వు, అభిషేకం. సంఘము కూడా నీ దాసుడు దాసురాల యొక్క విశ్వాస స్థైర్యాన్ని బట్టి వారు కూడా ధైర్యం తెచ్చుకొని వారు సహా చేదైన అనుభవాలు మనకేదైనా విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. క్రీస్తు కొరకు జీవించాలి, ఏమైపోయినా పర్వాలేదనే తెగువ వారి హృదయంలో కూడా వచ్చునుగాక. కనికరించు. స్తుతి మహిమ మీకే చెల్లిస్తూ ఎగసిపడే సముద్రానికి మేలలు నిర్ణయించిన నీవే పొర్లుకు వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేయగలవు. నీకే మహిమ చెల్లిస్తూ ఆ పిల్లలు ఎంత మహిమలో ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో నీ దాసుడు దాసురాలు చూచున్నట్లు వారి కళ్ళు తెరువు. యేసునామములో వారు చూచుదురుగాక. ఆ పిల్లల సంతోషాన్ని వారు కన్నులారా చూచి వారు సహా ఆనందించుదురుగాక. కృపనిమ్మని యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. దైవజనురాలికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.